దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు. ఆదివారము విశ్రాంతి దినమందు దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉండగా ప్రియులను కూడా దేవుని బిడ్డల వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండంలో నుండి ఒక మాటను చదవండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డల 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదువు సహాయం చేయండి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోదురు. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డారా, నిర్గమకాండంలో దేవుని యొక్క వాక్యము మనసుతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, ఇదిగో నీ చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రం వైపును చూపించుము, అది పాయలుగా చేర్చబడును, ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచెదరు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటకి అర్థం ఏంటి అని అంటే, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట శక్తి కలిగినది, జీవము కలిగినదనని దైవలేఖనం మాట్లాడుతూ ఉన్నది. దేవుని మాటను వినగలిగినటువంటి మనసు మనందరికీ ఉంటే దేవుడు ప్రతి కార్యమును చేయటానికి మనము సంసిద్ధులుగా నెరవేర్చగలిగిన వాడిని మాట్లాడుతూ ఉన్నది. దేవుడి మాటను దీవించి తన ఇంటిలో జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయమని దైవలేఖనం చెప్తూ ఉన్నది. దేవుడి మాటను దీవించును గాక.